గుడ్ మార్నింగ్ వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మురళి. ముందుగా వివిధ దినపత్రికల్లో ప్రస్తుతమైనటువంటి ప్రధాన వార్తా కథనాల్లో చాలా అంశాలు ఉన్నాయి, పొలిటికల్ ఇష్యూస్. సో ఇవాళ దానికంటే ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరల్ డిసీజ్ పాండమిక్తో చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పరిస్థితి. ఆ వివరాలు కూడా ఒకసారి చూసిన తర్వాత చర్చకి వెళ్తాం. కరోనా కల్లోలం. ప్రపంచం మొత్తం బాధితులు 5,20,00,000, మరణాలు 12.82 లక్షలు. దేశం మొత్తం పాజిటివ్ కేసులు 86,36,011, మరణాలు 1,27,571. తెలంగాణ తాజా కేసులు 1,196. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1,732 కేసులు, 14 మంది మృతి అనేటువంటి వార్తా కథనాన్ని ప్రచురించారు. ఈ అంశాలు డిస్కస్ చేయడానికి మన ఆహ్వానం మేరకు సిటీ కేబుల్ స్టూడియోకి వచ్చిన కృష్ణప్రశాంత్ గారు, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, చైర్పర్సన్ IMA AMS AP స్టేట్, అంతేకాదు కరోనా వారియర్ కూడా. సో తొలి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో కరోనా బారిన పడిన వారి పట్ల ఫోన్ ద్వారా క్వారంటైన్ సెంటర్స్లో ఉన్న వారితో మాట్లాడడం కానీ, సో ప్రత్యేకంగా వైద్య అధికారులతో అంతా కూడా ఒక కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేసుకోవడం కానీ, తిరుపతిలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఇంత స్వల్పంగా కేసులు పడిపోవడానికి కూడా కారణం వైద్య అధికారులు కానీ ఒక కోఆర్డినేషన్ టీం తీసుకున్నటువంటి క్లియర్ కట్ మెజర్స్ కారణంగానే ఇవాళ అన్నీ తగ్గుతున్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళ స్టేట్ క్వారంటైన్ సెంటర్స్గా కూడా మనకి శ్రీనివాసం కానీ పద్మావతి నిలయం కానీ చాలా సెంటర్స్ కూడా ఇవాళ మూతపడే స్టేజ్కి వస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. సో ఇవన్నీ ఒక పార్ట్. సో ఇక్కడ నుంచి సెకండ్ పార్ట్కి వెళ్తుంది, పోస్ట్ కోవిడ్. సో కరోనా ఒకసారి వచ్చి వెళ్ళిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, సో అలాగే నిర్లక్ష్యం ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో పోస్ట్ కరోనా పైన కాసేపు డిస్కస్ చేసిన తర్వాత ఇవాళ డే ఆఫ్టర్ టుమారో దీవాలి, అందరూ చాలా ఎక్సైట్మెంట్గా సెలబ్రేట్ చేసుకునేటువంటి ఫెస్టివల్ ఇవాళ భారతదేశంలోనే. సో ఇలాంటి ఫెస్టివల్ భవిష్యత్తులో రాదేమో అన్నట్టుగా కూడా చేసుకుంటుంటారు. కానీ దీపావళి విద్యుత్ కాంతులతో కానీ దీపకాంతులతో వెలగాల్సినటువంటి అవసరం ఉంది. మనకు తెలియకుండానే పరోక్షంగా కాలుష్యానికి కూడా మనం కారకులవుతుంటున్నాం. సో ఈ నేపథ్యంలో ఈ కరోనా టైంలో దీపావళి ఫెస్టివల్ ఎలా జరుపుకోవాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కూడా దీనిపైన 2 hours మాత్రమే ఎగ్జంప్షన్స్ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి. అది కూడా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ఎగ్జంప్షన్ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ డిస్కషన్స్తో పాటుగా ఇవాళ ఫైనల్గా 14వ తారీఖున ప్రపంచ మధుమేహ వ్యాధి గ్రహస్థుల దినోత్సవానికి సంబంధించిన చర్చ కూడా మనం చేస్తాం. దానికంటే కూడా ఇవాళ ప్రయారిటీ బేస్ కింద పోస్ట్ కోవిడ్ దీనిపైన కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సెకండ్ వేవ్ ఉంటుందా, ఉంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలనేటువంటి అంశం. అందుకంటే ప్రధానంగా ఇవాళ IMA AMS ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్పర్సన్గా నియమితులైనటువంటి పెన్నా కృష్ణప్రశాంత్ గారికి కూడా సిటీ కేబుల్ తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటూ చర్చలు స్టార్ట్ చేస్తాం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. కరోనా అన్నటువంటి పెనుభూత నుంచి కూడా ప్రజలు ఇప్పుడిప్పుడే కొద్దిగా బయట వస్తున్నటువంటి ఒక పరిస్థితి. దెయ్యం దూరంగా ఉన్నప్పుడు భయపడుతున్నారు, పక్కకు వచ్చిన తర్వాత సహజీవనం చేయడానికి సిద్ధపడుతున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ కరోనా మార్చి 22 జనతా కర్ఫ్యూ మొదలుకొని స్టార్ట్ అయినటువంటిది ఈ రోజుకి కూడా ఎక్కడ ఒక అభద్రతా భావం ఉంది. అబౌవ్ 60+ ఉన్న వాళ్ళు కానీ క్రానిక్ డిసీజ్లో ఉన్న వాళ్ళు కానీ భయభ్రాంతులకు గురవుతున్నటువంటి ఒక పరిస్థితి. గణనీయంగా మోర్టాలిటీ తగ్గుతుంది, రికవరీ రేట్ పెరుగుతుంది. సో ఇలాంటి గణాంకాల నేపథ్యంలో పోస్ట్ కోవిడ్ ఆల్మోస్ట్ ఆల్ కోవిడ్ సెంటర్స్ అంతా కూడా క్లోజ్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి, పోస్ట్ కోవిడ్స్కి ఓపెన్ చేస్తూ వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. పోస్ట్ కోవిడ్ అంటే ఏంటి, దాంట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా కూడా మనకు మార్చిలో మొట్టమొదటిగా కొద్దిగా కరోనా కేసులు వచ్చినప్పుడు ఇది కేవలము ఒక తాత్కాలికంగా వచ్చే ఒక వైరల్ డిసీజ్ లాంటిదే, ఒక సాధారణమైన ఫ్లూ జ్వరం లాంటిదే, దీనికి అసలు మనం భయపడాల్సిన అవసరం లేదు అన్నది చాలామందికి కూడా ఒక అభిప్రాయం ఉన్నింది. తర్వాత నిదానంగా మనకు ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్లో వస్తున్నప్పుడు ఇది కేవలము తాత్కాలికమైన వ్యాధి కాదు, ఇది ఒక ఎపిడమిక్ నుంచి పాండమిక్ స్టేజ్లోకి వెళ్ళిండేది అన్నది తెలిసింది. తర్వాత కొద్ది రోజులు దీనిని కేవలము రెస్పిరేటరీ డిసీజ్ అంటే శ్వాస సంబంధిత వ్యాధి మాత్రమే, జ్వరము జలుబు దగ్గు మాత్రమే, ఇది సార్స్ మెర్స్తో సమానమైనది అన్నది కూడా చెప్పారు. తర్వాత 2 నెలలకి ఏంటంటే ఇది శరీరంలో అన్ని అవయవాలపైన దీని ప్రభావం పడుతుంది, ఇది థ్రాంబోఎంబాలిక్ డిసీజు, రక్తనాళాలపైన తీవ్రమైన దుష్పరిణామాలు ఉంటుంది అన్నది చెప్పారు. తర్వాత ఏం చెప్పారంటే పెద్దవాళ్ళల్లో దీర్ఘకాలిక వ్యాధులు ఉండే వాళ్ళల్లో మనకు కోవిడ్ అన్నది వస్తుంది,
కేవలము 14 రోజుల్లో మనము ఐసోలేషన్లో ఉంటే తగ్గిపోతుంది అన్నది చెప్పారు. కానీ గత నెల 2 నెలల నుంచి కానీ మనం చూస్తుంటే పరిశోధనలో మనకు ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే లాంగ్ కోవిడ్, క్రానిక్ కోవిడ్ అనేవి ఉన్నాయి. అంటే లాంగ్ కోవిడ్ అని అంటే దాదాపు 3 వారాల దాకా వాళ్ళ శరీరంలో వైరస్ విడుదలవుతూ ఉంటుంది, లక్షణాలు జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి తగ్గేదానికి కూడా టైం పడుతుంది. ఇది కాకుండా క్రానిక్ కోవిడ్ అన్నారు. క్రానిక్ కోవిడ్ అంటే దాదాపు 3 నెలల పాటు వాళ్ళకి ఏదో ఒక లక్షణం అన్నది కూడా కనపడుతుంది. ఎందుకంటే ఇది ఒక కొత్త వ్యాధి, దీనిపైన ఎవరికి కూడా పరిపూర్ణమైన అవగాహన లేదు. ఏ రోజుకు ఆ రోజు పరిశోధనలో కొత్త కొత్త విషయాలు ఆవిష్కృతమైనప్పుడు దానిని వైద్యులకి జర్నల్స్ ద్వారా వచ్చినప్పుడు దానిపైన ప్రజల్లో మనము ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్న వాళ్ళని గమనిస్తున్నప్పుడు ఇవి మనం చూస్తున్నాం. ఇప్పుడు తక్షణంగా మేము చూస్తున్నది ఏంటంటే పోస్ట్ కోవిడ్, అంటే ఎవరికైతే కోవిడ్ పాజిటివ్ వస్తుందో అది ఆర్టీపీసీఆర్ కావచ్చు, లేదు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ పాజిటివ్ కావచ్చు, ఏసిమ్టమాటిక్ వాళ్ళు కావచ్చు, మైల్డ్ సిమ్టమాటిక్ వాళ్ళు కావచ్చు, అసలు 1-2 లక్షణాలతోనే ఉండొచ్చు, లేదు ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ ఉంటే కాంటాక్ట్ స్క్రీనింగ్ అయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు హోమ్ ఐసోలేషన్లోనే 10 రోజులు ఉండొచ్చు, లేదు కోవిడ్ కేర్ సెంటర్స్లో ఎక్కడో కూడా అడ్మిట్ అయి ఉండొచ్చు. తర్వాత కొద్దిగా వ్యాధి తీవ్రత అధికంగా ఉండి మనకు రుయా హాస్పిటల్లోనో, స్విమ్స్ హాస్పిటల్లోనో, కార్పొరేట్ హాస్పిటల్లోనో అడ్మిట్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళు మీకు అంతా అయిపోయింది, డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోండి, మీకు నెగిటివ్ కూడా వచ్చేసింది అని చెప్పిన తరువాత మళ్ళా కొత్త లక్షణాలతో వాళ్ళకి ఇది కోవిడ్ వల్ల వచ్చిందా, కోవిడ్ వల్ల సైడ్ ఎఫెక్ట్సా, కోవిడ్ కాంప్లికేషన్సా, కొత్త రకమైన ఏదైనా వ్యాధి వస్తుందా అన్న దాంతో ఇప్పుడు మా దగ్గరకు వస్తున్నారు. దీన్ని పోస్ట్ కోవిడ్ అని అంటున్నాం. అంటే వీళ్ళు ఏ విధంగా మా దగ్గరకు వస్తున్నారంటే అందరిలో ముఖ్యమైనది ఏంటంటే విపరీతమైన నిస్సత్తువ, ఎక్స్ట్రీమ్ ఫెటిగబిలిటీ, అంటే ముందున్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ మాకు లేదు, కండరాలు చాలా నీరసంగా ఉంది, అసలు రోజువారీ పనులు చేసుకోలేకపోతున్నాము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోయింది, రొటీన్ యాక్టివిటీస్ ఆఫ్ లివింగ్ అన్నది లేకపోయింది అన్నది ఫస్ట్ చెప్తున్నారు. సెకండ్ థింగ్ వచ్చి అసలు రుచి తెలుస్తున్నా కూడా మేము తినలేకపోతున్నాము, మేము కావాల్సినంత ఆహారం అన్నది తీసుకోలేకపోతున్నాము, మేము ఏదేదో ఇమ్యూన్ బూస్టర్ డైటు, మల్టీవైటమిన్లు, జింకులు అసలు ఎన్ని వస్తున్నాయి అన్నీ మేము తీసుకుంటున్నాము, కానీ అసలు తీసుకున్నది ఎక్కడికి పోతున్నదో తెలియట్లేదు అన్నది ఇంకొక కేటగిరీ ఉన్నారు. ఇంకొక 3వ కేటగిరీ ఏంటంటే గొంతు గరగర ఉండటము, దగ్గు కొద్దిగా వస్తున్నట్టు ఉండటము, అసలు ఎన్ని మందులు వాడినా దగ్గు తగ్గకపోవటము, ఇది కోవిడ్ లక్షణాలు ఏమన్నా ఉండొచ్చా అన్న కాంప్లికేషన్తో ఉంటున్నారు. ఇది కాకుండా షుగర్ వ్యాధిగ్రస్తులు కరోనా వచ్చిన వల్ల కానీ, కరోనాకి ట్రీట్మెంట్ వాడిన స్టీరాయిడ్స్ వల్ల కానీ 400, 500, 600 షుగర్లతో వచ్చేసి సెకండరీ కాంప్లికేషన్స్తో వచ్చి అసలు ఈ కరోనా వచ్చిన దానికంటే షుగర్ పెరిగిండేదానికి భయపడిపోతున్నారు. సో ఇవన్నిటి కానీ మనం చూస్తే కోవిడ్ తాత్కాలికమైన వ్యాధి కాదు. అదే కాకుండా చిన్న వయసు వాళ్ళలో 40 to 50 years వాళ్ళలో కోవిడ్ వచ్చి తగ్గి ఇంటికి వెళ్ళి సడన్గా కొలాప్స్ అయ్యి హార్ట్ అటాక్స్తో చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఇది అసలు హార్ట్ అటాక్ వస్తుంది అన్నది డాక్టర్స్కి ప్రజలకి కూడా పరిపూర్ణమైన అవగాహన అన్నది లేదు. డిశ్చార్జ్ చేసేసిన తర్వాత మాకేం కాదులే, మీరు మీ డాక్టర్ దగ్గర చూపించుకోండి అని చెప్పకుండా ఖచ్చితంగా ఒక 3 నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి అన్న మెసేజ్ కానీ డాక్టర్స్ పేషెంట్స్ మధ్య కానీ లేకపోతే వీల్ లూజ్ మెనీ మోర్ కోవిడ్ పేషెంట్స్ అన్నది నా నమ్మకం. సో చాలా వరకు కూడా ఈ పోస్ట్ కోవిడ్ పైన భయభ్రాంతులు పడాల్సిన అవసరం లేదు, కానీ ఎప్పటికప్పుడు నిరంతరం వైద్య నిపుణులతో సంప్రదించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రేక్షకులు మేడం గారితో మాట్లాడాలంటే స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్ 720-720-7923 నెంబర్కి కూడా కాల్ చేసి కోవిడ్కి సంబంధించి ఏదైనా సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు మీరు కూడా మాట్లాడి సలహాలు కూడా తీసుకోవచ్చు. మేడం ఇప్పుడు సెకండ్ వేవ్ అంటున్నారు, సెకండ్ వేవ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అలా అయితే చూసినట్టు విషయాలు అందరికీ తెలుసు, కానీ ఈ కరోనా టైంలో కూడా ఫస్ట్ సెకండ్ వేవ్స్ ఉన్నాయని అంటున్నారు. సెకండ్ వేవ్ అంటే ఏంటి మేడం? అసలు యాక్చువల్గా అండి పోయిన నవంబర్లో మనకు మొట్టమొదటిగా 1-2 కేసులు చైనా దగ్గర నుంచి అక్కడ వచ్చినప్పుడు అసలు ఇది ఎవరు కూడా ఇంత సీరియస్ అవుతుందని అయితే ఊహించలేదు. మన దేశంలోకి రాకముందే ఇటలీలో కానీ, యూరోప్లో కానీ, బ్రెజిల్లో కానీ కేసెస్ ఉధృతంగా వచ్చిన స్థాయిలో మన దేశంలో లాక్డౌన్ ఉండటం మూలాన మన కేసెస్ ఇంటెన్సిటీ లేదు. అక్కడ ఎప్పుడైతే తీవ్రంగా వెళ్ళి లాక్డౌన్లోకి వెళ్ళి మళ్ళీ రీఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ ఒక సర్జ్ ఆఫ్ కేసెస్ అన్నది వచ్చినాయి. అంటే కొన్ని వేల కేసులు నమోదవటం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం లాక్డౌన్కి కొన్ని దేశాలు అన్నది వెళ్ళిపోయాయి. మన దేశంలో ఏంటంటే మనం మార్చి నుంచి లాక్డౌన్లో చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఇంకా అన్లాక్డౌన్లోనే ఉన్నాం. అంటే మనకు మొదటి వేవే ఇంకా కంటిన్యూషన్లో ఉందా అన్నది ఒకటి.
ఇప్పుడు మనకి అన్ని పండగలు వచ్చేసాయి. అంటే దసరా కానీ, దీపావళి కానీ, రేపు క్రిస్మస్ కానీ, ఇంకేదైనా పండగలు వచ్చినప్పుడు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు జనాల్లో భయం తగ్గిపోయింది. కరోనా వచ్చినా మనకు రికవరీ రేట్ బాగుంది, మోర్టాలిటీ రేట్ తగ్గింది అన్నది మనకు గణాంకాలు చెప్తున్నాయి. కాబట్టి మన మూవ్మెంట్ ఎక్కువైంది, ట్రావెల్ ఎక్కువైంది, సోషల్ గ్యాదరింగ్స్ ఎక్కువైనాయి. సో మళ్ళా కూడా మనము ఎక్కువ మంది మాస్క్ లేకుండా జనసమూహం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. సో మళ్ళా వైరస్ విజృంభించే అవకాశం ఉంది అన్నదానికి తార్కాణము ఇతర దేశాల్లో జరుగుతున్న పరిణామాలు. రెండోది, సెకండ్ వేవ్ వస్తే మొదటిసారి కంటే తక్కువ ఉంటుందా, సీరియస్గా ఉండబోతుందా? ఫస్ట్లో ఏం చెప్పారంటే సెకండ్ టైం కోవిడ్ వస్తే మీకేం కాదు, తగ్గిపోతుంది అన్నది చెప్పారు. బట్ ఇప్పుడేం చెప్తున్నారు అని అంటే సెకండ్ టైం వస్తే ఫెటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే మనము డిసెంబర్లో, జనవరిలో సీజనల్గా మనకు క్లైమేట్లో చేంజ్ అనేది ఉంది, ఉష్ణోగ్రతలు తగ్గినాయి, మనకు డెంగ్యూ వైరస్, ఇతరత్ర వైరస్లు అన్నది వస్తుంది. ఆల్రెడీ కరోనా వైరస్ నుంచి రికవర్ అయిన వాళ్ళకి ఊపిరితిత్తుల ఫంక్షనింగ్ అన్నది కూడా తక్కువగా ఉంది. సో వీళ్ళందరికీ కానీ కొత్తగా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ తోడవుతే మనకి ఏ విధమైన కాంప్లికేషన్స్ రాబోతుంది అని అంటే మనకు నిదానంగా కేసెస్ పెరగటం కానీ, డెత్ నెంబర్ కానీ పెరుగుతూ ఉంది అని అంటే సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది అనేసి మనం అనుకోవాలి. రైట్. అంటే ఈ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతున్నటువంటి తరుణంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కూడా మన ప్రేక్షకులు కాస్త వివరించమేడం. అంటే ముఖ్యంగానండి, మార్చి నుంచి మనము ఇంకొక 2-3 సంవత్సరాల దాకా మనం బతికుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అని అంటే కేవలం ఎస్ఎంఎస్. ఇది నేను ఫస్ట్ డే నుంచి అన్నిట్లో చెప్తూనే ఉన్నా. ఎస్ఎంఎస్ అన్నదే మనల్ని బతికిస్తుంది. నెంబర్ 1, ఖచ్చితంగా కూడా మనకు సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్, మనం పక్కన కూర్చొని చేసుకునే ఫంక్షన్లని మర్చిపోవాలి. నెంబర్ 1, మనకు ఎంతసేపు 3 అడుగులు 6 అడుగుల దూరం అనేదే మనం గుర్తుపెట్టుకొని మన ప్రవర్తన అన్నది ఉండాలి. అది షాపుల దగ్గర మనం మీరు బట్టల షాపింగ్కి వెళ్ళండి, నగల షాపింగ్కి వెళ్ళండి, మటన్ షాపులకి వెళ్ళండి, అక్కడ మనం ఇది కానీ మనం మర్చిపోతే దానివల్ల మనం ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటాం. నెక్స్ట్ వచ్చి మాస్క్ అన్నది చాలామంది ఇప్పుడు ఏమంటే దానిపైన ఏమి కాదులే, కరోనా వచ్చి తగ్గిన వాళ్ళు నాకేం కాదులే అని వదిలేస్తున్నారు. వాళ్ళు ఇంకా కూడా వైరస్ షెడ్ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళకి తిరిగి మళ్ళీ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు కూడా చూసుకోవాలా. 5 ఏళ్ళు లోపు పిల్లలకి మాస్క్ పెట్టనవసరం లేదు. ఆ పిల్లలకి ఫేస్ షీల్డ్ అన్నది ఇస్తే మంచిది. దట్ ఈస్ అది చాలామందికి ఏమంటే ఓవర్ ప్రొటెక్టెడ్ పేరెంట్స్ పాపం చిన్న పిల్లలకి మూతికి కట్టేస్తున్నారు. ఇది కూడా వాళ్ళకి ఇబ్బంది, తీసుకున్న ఆక్సిజన్ అట్లా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి 5 ఏళ్ళు, ఇది కేంద్ర ప్రభుత్వం మార్గనిర్దేశకాల ప్రకారము 5 ఏళ్ళు లోపు పిల్లలకి ఫేస్ షీల్డ్ ఖచ్చితంగా పెట్టండి. మీరు రిస్కీ గ్రూప్ అయితే మాస్క్ ప్లస్ ఫేస్ షీల్డ్ వేసుకొని వెళ్ళండి. ఇవి రెండిటితో 80% ఆఫ్ సేఫ్టీ అన్నది మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చి హ్యాండ్ శానిటైజేషన్ అన్నది శానిటైజర్లే కాదు, సోప్ అండ్ వాటర్ కాదు, మనము విచక్షణ అనేది ఎట్లుండాలంటే అనవసరంగా పోయి ముట్టుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్తాను, నాకేం అవసరం ఉంది నేను ఆ వస్తువునే పట్టుకోవాలి. లేదు, నేను షాపింగ్కి వెళ్ళాను ఒక షాప్లోకి, నేనే గ్లౌస్ వేసుకొని వెళ్ళాలి. ఆ షాప్లో వస్తువులు నేను టచ్ చేస్తాను, అప్పుడు నా మొహము మూతి టచ్ చేసుకోకూడదు. షాప్ నుంచి బయటకు రాగానే ఆ గ్లౌస్ అక్కడ నేను వదిలేయాలి. ఈ విధంగా కానీ చేసుకుంటే నెక్స్ట్ కస్టమర్కి సేఫ్టీ ఉంటుంది, నాకు సేఫ్టీ ఉంటుంది, అక్కడున్న ఓవరాల్ ఎన్విరాన్మెంట్కి కూడా సేఫ్టీ ఉంటుంది. ఈ 3 కానీ చేస్తేనే పోస్ట్ కోవిడ్కి కానీ, సెకండ్ వేవ్కి కానీ, తర్వాత రాబోయే రోజులు కానీ మనం బతుకుతాం. మూడోది, ఇందాక మీరు చెప్పినట్టు దీపావళి దీని గురించి వచ్చినప్పుడు, ఇప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గి బాగా మంచు ఉంది. మనము ఇప్పుడు ఈ టపాసులు, ఈ పొగ ఇవి పీల్చుకొని, ఈ చల్లగాలిలో ఇవి తీసుకొని ఆల్రెడీ ఆస్మా పేషెంట్స్, సిఓపిడి పేషెంట్స్, బ్రాంకైటిస్ పేషెంట్స్, ఇన్హేలర్స్ వాడుతున్న వాళ్ళు, కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది అయిపోతుంది. సో మనమేంటి, దీపావళి పండుగ మనం చేసుకోవాలి అని అంటే ఈ దీపావళి పండుగకి మీకు విజ్ఞప్తి ఏంటంటే దయచేసి షాపింగ్ చేసేటప్పుడు ఎస్ఎంఎస్ చేసుకోండి. దీపావళి కాల్చేటప్పుడు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మీరు టపాసులు కాల్చుకోండి. మనం చేయాల్సిందేంటి, నరకాసుర వధతో మనకి దీపావళి ఉంది. మనం చేయాల్సిందేంటి, కొరనాసుర వధ చేసుకోవాలి ఇప్పుడు. ఎందుకనంటే ఎప్పుడో నరకాసుని చంపినామని చెప్పి మనమందరం ఆనందంగా దీపావళి చేసుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న కొరనాసుని కానీ చంపుకోకపోతే మళ్ళీ మనం నెక్స్ట్ దీపావళి దాకా బతుకుండాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి ఆ ఒక్కటి మనము సోషల్ రెస్పాన్సిబిలిటీగా మైండ్లో కానీ మనం పెట్టుకోగలిగితే ఖచ్చితంగా కూడా, ఎందుకంటేనండి పెద్దవాళ్ళకి కొన్ని అర్థం కావు.
యూత్కి అర్థమవుతుంది. వాళ్ళకి యూత్ అన్నది ఇంట్లో వాళ్ళని మోటివేట్ చేయగలిగిన వాళ్ళు కానీ అయితే వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్స్ అవుతారు మనకు ఖచ్చితంగా కూడా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రాండ్ అంబాసిడర్స్ కూడా వచ్చేస్తున్నటువంటి కరోనా పరిస్థితి. అమితాబ్ బచ్చన్ కానీ చిరంజీవి కానీ అంటే కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ గారు అని అంటే ఇప్పుడు ఎవరికి కాదేది అనర్హం కరోనా అన్నట్టు ఇందు కలదు అందులేడు ఎందెందు వెతికిన కరోనా అన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా అది టచ్ చేస్తున్నట్టు. ఇది చాలా మంచి పాయింట్ అండి. ఎందుకనంటే దిస్ ఇంప్లైస్ అంటే దిస్ రిఫ్లెక్ట్స్ ఏంటంటే ఎవ్వరం కూడా కరోనా వచ్చేదానికి అతీతులం కాము. మనకు డబ్బుతో సంబంధం లేకుండా, కులమతాలతో సంబంధం లేకుండా, రాజకీయ పరిస్థితితో సంబంధం లేకుండా మీరు సెలబ్రిటీస్ అంటే హయ్యెస్ట్ ప్రికాషన్స్తో ఉంటారు. కానీ మీరు వర్క్ ప్లేస్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం అందరితో కలిసి పని చేయాలి. కాబట్టి వాళ్ళే అతిథులు కానప్పుడు సాధారణమైన వాళ్ళకి మనకి ఎవరికైనా కూడా కరోనా రావచ్చు అన్నది కూడా మనం వాళ్ళకి సెలబ్రిటీస్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన మెసేజ్. దివాళీ ఫెస్టివల్ అనేది హిందూ సనాతన ధర్మంలో ఎంతో విశిష్టతగా జరుపుకునేటువంటి ఫెస్టివల్. మహిళలందరూ కూడా ప్రముఖంగా గౌరీ వ్రతం చేసుకోవడానికి ఇంట్లో నోములు నోచుకుంటారు. తెలియని వాళ్ళు దేవాలయాలకు వెళ్ళి నోములు నోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. సో మీరు అన్నట్టుగా కొద్దిగా సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మెయింటైన్ చేయాలి. సో అది ఎక్కడ కనిపించట్లేదు. చాలా వరకు కూడా ఇదేం మనకి సహజీవనానికి సిద్ధపడుతున్నట్టుగా కనిపిస్తుంది చాలా వరకు. సో ఈ గౌరీ వ్రతంలో పాల్గొనేటువంటి వాళ్ళు, దేవాలయాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు, మీరు అన్నట్టుగా నోములు ఈ ఇయర్ కాకపోతే ఇంకొక ఇయర్లో కూడా మనం దివాళీ సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు. ఎస్పెషలీ లేడీస్ దీనిపైన కొద్దిగా వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ, మనస్తాపం చెందినప్పటికీ, ఎక్కడో ఒక చోట పెయిన్ ఉన్నప్పటికీ మీ మాటలు వారికి చాలా అవసరం. ఈ ఫెస్టివల్ ఎలా జరుపుకోవాలంటారు మహిళలు? అంటే మనకు దీపావళి వచ్చి 3 రోజులండి. ధనత్రయోదశి ఒకటి, త్రయోదశి రాజు వస్తుంది, నరక చతుర్దశి, దీపావళి. ధనత్రయోదశి అన్నది మామూలుగా ఉత్తరాది వాళ్ళు ఎక్కువగా కూడా చేసుకుంటారు. మన అక్షయ తిథి ఎట్లనో వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తారు. లక్ష్మీ పూజ అన్నది కూడా చేసుకుంటారు. సో సాధారణంగా బంగారం కొనుక్కోవాలన్న ఆసక్తి అందరికీ కూడా ఉంటుంది. కరోనా పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఏదో కాసు బంగారమైనా కొనుక్కోవాలన్న ఆశ అన్నది అందరికీ కూడా ఉండవచ్చు. కానీ ఆ షాప్కి వెళ్ళినప్పుడు సాధారణంగా మహిళల పైన రకరకాలుగా చెప్తుంటారు. షాపింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మర్చిపోయి ఏదేదో అని. మనం షాప్కి వెళ్ళినప్పుడు మనం గ్లౌస్, మనం మాస్క్, మనం ఒక కరోనా టైంలో ఉన్నాము అని ఒక ఫీల్తో కానీ షాపింగ్ కానీ చేసుకుంటే ఇంటికి మీరు మళ్ళీ కరోనా తీసుకురాకుండా ఉంటారు. బంగారంతో పాటు కరోనా కూడా తీసుకొని వస్తే ఇబ్బంది అవుతుంది. నరక చతుర్దశి రోజు అందరూ కూడా మాంసాహారం తినే సాంప్రదాయం మన చిత్తూరు జిల్లాలో ఉంటుంది కాబట్టి ఎట్లా అది ఇమ్యూన్ బూస్టర్ డైట్ కిందనే అందరూ కూడా భావిస్తారు. కాబట్టి ముఖ్యంగా మీరు తినేవాళ్ళు తినొచ్చు, కానీ ఏదో మనం పండగ పేరుతో కరోనా పేరుతో విపరీతంగా తినేసి ముఖ్యంగా మళ్ళీ మీరు షుగర్లు, కొలెస్ట్రాల్ పెంచుకునే ప్రయత్నాలు చేయకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు చేసుకోవాలి. మటన్ షాపులు, చికెన్ షాపుల దగ్గర కూడా షాపు వాళ్ళు కూడా ఖచ్చితంగా బ్యానర్ పెట్టడం కానీ, డిస్టెన్స్ మెయింటైన్ చేయటం కానీ, ఆ రిజిడ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యానర్ ఒకటి, దీపావళి శుభాకాంక్షలు, మీ ప్రాణం మాకు ముఖ్యం అన్న ఒక బ్యానర్ అన్నది పెడితే ఒక క్యూలో నించున్న అరగంట సేపు అయినా కూడా వాళ్ళకి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఉంటుంది. ఇంకా దీపావళి రోజు అన్నది 2, ఒకటి వచ్చి చిన్నపిల్లలకి టపాసులు కొనియాలా వద్దా అన్నది ఒకటి, రెండవది చిన్న చిన్న క్రాకర్స్ అన్నది పిల్లల సంతోషాన్ని మనం దూరం చేయకూడదు కాబట్టి అటువంటివి కూడా చేసుకోవాలి. ఎక్కువగా స్మోక్ వచ్చేటివి మటుకు కొద్దిగా కాల్చేదానికైతే రెస్ట్రిక్షన్ అన్నది కూడా ఉండాలి. మనం చిన్న చిన్నవి కాకరపోతులు, చిచ్చుబుడ్లు ఇవన్నిటితో అయితే పెద్ద ఇబ్బంది అయితే రాదు కాబట్టి దానికి మటుకు మనం తీసుకోవాలి. ఇంకా కేదారగౌరి నోములు అని అంటేనండి, ముఖ్యంగా మనకు చిత్తూరు జిల్లాలో కేదారగౌరి వ్రతం అన్నది కూడా చేసుకుంటారు. ఈ నోములు అన్నది సామూహికంగా కూడా ఈ నోములు అన్నది దేవాలయాల్లో కూడా జరుగుతుంది. కాబట్టి దేవాలయాల్లో ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయ ఆలయ కమిటీలు కూడా భక్తులని కూర్చొనే పెట్టేటప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ పెట్టడము, ఎదురెదురుగా కూర్చోకుండా అందరూ ఒకే డైరెక్షన్లోకి కూర్చోవటము, పూజ జరిగినంతసేపు భక్తులు మాస్క్ వేసుకోవడము, పూజారులు మాస్క్ తీసి వాళ్ళు చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రసాదాల వితరణ దగ్గర కూడా కొద్దిగా జాగ్రత్త పాటించడము, శానిటైజేషన్ అన్నది చేయటం అన్నది కూడా చేయాలి. వీలున్నంత వరకు ఎవరికి వాళ్ళు స్వంతంగా ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే పెద్ద ఇబ్బంది అన్నది కూడా ఉండదు. కానీ సామూహికంగా ఇప్పుడు మీరు ఈ నిప్పట్లు అన్నది మనం తీర్థకట్ట వీధిలో కానీ ఇట్లా కానీ చూస్తే
సాధిస్తే నిరంతరంగా కూడా వాళ్ళు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి చేస్తున్న వ్యక్తులకి కొద్దిగా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేసుకోవడమా, వాళ్ళకి కరోనా ఏమన్నా ఉందా అన్నది చూసుకోవాలి. వాళ్ళు కూడా మాస్క్ ఇవన్నది కూడా ఖచ్చితంగా కూడా భావించాలి. ఎందుకనంటే ఇప్పుడు ఇంట్లో నిప్పట్లు చేసుకునే పరిస్థితి చాలా ఇళ్లలో లేదు కాబట్టి భక్తులు నేరుగా వెళ్ళి కొనుక్కొనేస్తారు. కాబట్టి ఆ షాపు నిర్వాహకులు అక్కడ చేస్తున్న వాళ్ళ ఆరోగ్యం పైన దృష్టి సారించాలి. మన మున్సిపాలిటీలో ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కానీ ఈ 2-3 రోజులు దానిపైన దృష్టి సారిస్తే, ముఖ్యంగా కరోనా టైంలో కొత్త విపత్కర పరిస్థితి కాబట్టి భక్తులకి కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది. ఆ ప్యాకింగ్ అన్నది కూడా కొద్దిగా జాగ్రత్తగా చేసుకొని వాళ్ళు చేసుకొని వచ్చిన తర్వాత బయట నుంచి ప్యాక్ని ఇంట్లోకి నేరుగా తీసేసుకోకుండా ఒక 6 అవర్స్ 8 అవర్స్ 1 డేనో బయట పెట్టుకొని అవన్నీ బయట డిస్పోజ్ చేసి తీసుకొని రావటం అన్నది కూడా చేయాలి. ప్రజలకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కరోనా ఇంకా మనల్ని వదిలి వెళ్ళలేదు, మన చుట్టూనే ఉంది. మనం ఇంకా కూడా జాగ్రత్తగా ఉండాలి. మనము పండగ మోజులో పడిపోయి మనం చిన్న జాగ్రత్తలు కానీ తీసుకోకపోతే తర్వాత మనము పండగ చేసుకునే దానికి పరిస్థితి లేనంత పరిస్థితులు ఇంట్లోకి మనం తీసుకురాకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే సాధారణంగా ఇలాంటి ఫెస్టివల్స్ పైన చాలా యాంగ్జైటీగా లేదా పేరెంట్స్ కూడా కానీ పిల్లలు కానీ ఎప్పుడెప్పుడు దీపావళి వస్తుందా అనేసి ఎగ్జైట్మెంట్తో ఉంటారు. కానీ కరోనా వచ్చి ఎగ్జైట్మెంట్ కాస్త నీళ్లు జల్లినటువంటి ఒక పరిస్థితి. అయినా కానీ మళ్ళీ ఏదో రకంగా వెళ్ళి మనం బయట టపాసులు కొనాలి అనేటువంటి పిల్లల ఉత్సాహం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. గతంలో దీపావళికి సంబంధించి అంటే బకెట్ ఆఫ్ వాటర్ పక్కన పెట్టుకోండి, పేరెంట్స్ దగ్గర ఉండండి, పిల్లలకి నిదానంగా టపాసులు ఎలా కాల్చాలో నేర్పించండి అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 2 ఇంపార్టెంట్ ఇష్యూస్ అండి. ఒకటి, హ్యాండ్ శానిటైజర్స్ చేతిలో వేసుకొని మనము ఈ క్రాకర్స్ దగ్గరికి హ్యాండిల్ చేయటం అనేది డేంజరస్ అవుతుంది. ఎందుకంటే హ్యాండ్ శానిటైజర్స్ అన్నీ ఇన్ఫ్లేమబుల్, అన్నీ 70% ఆల్కహాల్తో ఉంటుంది. కాబట్టి 2-3 డేస్ మీరు క్రాకర్స్ పెట్టుకున్నది టపాసులు కాల్చేటప్పుడు హ్యాండ్ శానిటైజర్స్ వాడకుండా చేతులు సోప్తో కడుక్కోవడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. అది ముఖ్యంగా ఈ 10 years లోపు పిల్లలు వాళ్ళు వెళ్ళేస్తారు, చేతులు మనం చెప్పామని హ్యాండ్ శానిటైజర్ వాడేస్తారు, టపాసులో కాకరపోతులో చేతిలో పట్టుకొనేస్తారు. సో అర్జెంటుగా పేరెంట్స్ ఏంటంటే పసిపిల్లలు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నటప్పుడు ఈ 3 రోజులు హ్యాండ్ శానిటైజర్స్ అయితే దయచేసి జాగ్రత్తగా అన్నది పెట్టుకోండి. పెద్ద పిల్లలకు కూడా మనం ఏం చెప్పాలి అని అంటే ఎంత జాగ్రత్త అన్నది పేరెంట్స్ మానిటరింగ్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇంట్లో కరోనా 4గురికి వచ్చింది అనుకోండి, ఒక బిడ్డకి వాళ్ళకి ఖచ్చితంగా కూడా టపాసులు కాల్చాలి అని ఉందనుకోండి, ఒక అపార్ట్మెంట్లో ఏమంటే ఒక హెల్తీ చిల్డ్రన్ అంటే ఆరోగ్యకరంగా ఉన్న ఒక 10 మంది పిల్లలకి ఆరోగ్యకరంగా ఉన్న 2-3 అడల్ట్స్ వాళ్ళని మానిటర్ చేసుకొని ఒక 2 గంటలు వాళ్ళ ఆనందాన్ని మనము ఇది కానీ చేసుకోగలిగితే ఇంట్లోనే కాదు టోటల్ అపార్ట్మెంట్స్లో కూడా సేఫ్టీ వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే పిల్లల్ని మనం డైవర్ట్ చేయగలగాలి. ఏ విధంగా డైవర్ట్ చేయగలగాలి? టపాసులు మీరు కాల్చుకోండి, కానీ దీపావళి అని అంటే ఇట్స్ ఏ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. అంటే మీరు లైట్స్ని డెకరేషన్ చేయొచ్చు, మీరు రంగోలీ వేయొచ్చు ఇంట్లోనే. ఇప్పుడు రకరకాలుగా యూట్యూబ్లో కానీ చూస్తే ఇంట్లో మీరు క్యాండిల్స్ ఎలా తయారు చేయొచ్చు, దీపాలు ఎలా చేయొచ్చు. మీరు టపాసుల కంటే కూడా ఇంట్లో ఒక 10 మంది పిల్లలకి ఒక చిన్న కాంపిటీషన్, రంగోలీ కాంపిటీషన్, దీవాళీ కాంపిటీషన్, దివ్వెల కాంపిటీషన్ ఇట్లా పెట్టి పిల్లల్ని ఏమంటే మనం దీవాళిని సెలబ్రేట్ చేసుకుంటాము, మనం ఎంజాయ్ చేస్తాము, పండగ మూడ్ని మనం ఏమి ఫెస్టివ్ మూడ్ని ఏమి డిస్టర్బ్ చేయము, బట్ ఇంకొక డిఫరెంట్ వెరైటీలో మనం చేసుకుందాము అన్నది కానీ ఆ కాన్సెప్ట్తో పేరెంట్స్ కానీ ఉంటే పండగని సెలబ్రేట్ చేసుకోండి, మంచిగా హెల్తీగా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నది నా ఫీలింగ్. ఇవాళ రెస్పాన్సిబిలిటీ చాలా వరకు బాధ్యత ప్రతి ఒక్కరికి అవసరం. భారతదేశంలో అందరూ ప్రశ్నించేవారు కానీ బాధ్యతతో మెలిగేటువంటి వారి సంఖ్య గణనీయంగా తక్కువగానే ఉంటుంది. సో ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే వారికి అక్కడ శిక్షలు కఠినంగా ఉండడం మూలాన తగు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అలాగే రెస్పాన్సిబుల్గా కూడా బాధ్యతగా కూడా వ్యవహరిస్తారు. కానీ మన భారతదేశంలో ధైర్యం ఎక్కువ, సహనం ఎక్కువ, ఎక్కడొక చోట బాధ్యతారాహిత్యంగా కూడా వ్యవహరిస్తున్నటువంటి తరుణం చాలా కనిపిస్తుంది. నిన్న మొన్నటికి వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుపతి గాంధీ రోడ్లో చూస్తే ఇసుకేస్తే రాలనంత జనం అనేది సామెత తింటారు. కానీ నిజంగా ఒక లారీ లోడ్ వేసినా కానీ కింద ఇసుక పడనటువంటి ఒక సిచ్యువేషన్ మనం చూసాం. సో దాని ఇంపాక్ట్ జూలై నుంచి ఆగస్టు సెప్టెంబర్ కూడా తన ప్రభావం చూపెట్టింది. సో వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత మనకి వచ్చినటువంటి దసరా ఫెస్టివల్లో కాస్త కొద్దిగా జాగ్రత్త పడ్డారు. కొంత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్ కూడా దానిపైన తరోగా కొద్దిగా పబ్లిక్ అవేర్నెస్ కల్పించారు. సో ఇవాళ దీపావళి ఉంది. దీపావళి తర్వాత నెక్స్ట్
క్రిస్మస్ రావచ్చు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వస్తుంది, తర్వాత సంక్రాంతి ఫెస్టివల్స్ వస్తుంది. సో ఇవన్నీ కూడా చాలా ప్రజలకు చాలా అవసరమైనటువంటి పండుగలు. మతాలకు అతీతంగా కూడా దీన్ని జరుపుకునేటువంటి పండుగల తరుణంలో ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలి. సో పండగ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకోవచ్చు, లేదా మితంగా చేసుకోవచ్చు, లేదా సాంప్రదాయబద్ధ పద్ధతిలో ఇంట్లోనే పొదుపుగా చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా కూడా ప్రణాళికలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం గాంధీ రోడ్లో చూస్తే పొద్దున్న లేస్తేనే జనాలందరూ కూడా వచ్చేసినటువంటి ఒక పరిస్థితి. సో అక్కడ హతిరామ్జీ మఠం వెనక పూల మఠం దగ్గరికి వెళితే అక్కడ పూర్తి స్థాయిలో పూలతో పాటు నోముదారాలు తీసుకోవడానికి భార్య, భర్త, బిడ్డ ముగ్గురు వస్తున్నట్టు ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీ అంతా రావడము, ఈ వీటితో పాటు అరిటాకులు కానీ లేదంటే అరటి చెట్లు కానీ మామిడి చెట్లతో పాటు కరోనాను కూడా ఇంటికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో వరలక్ష్మి వ్రతం రోజు ఎలాంటి తప్పిదాలు చేశామో నెక్స్ట్ కమింగ్ ఫెస్టివల్స్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటువంటి ఒక చిన్న ప్రయత్నం కృష్ణప్రసాద్ గారి ద్వారా చేస్తున్నాం. ఇవాళ నరకాసుర వధ ద్వారా సత్యభామ ఏ విధంగా అయితే నరకాసురుని వధించడంలో కీలక పాత్ర పోషించారో ఇవాళ ప్రతి ఒక్క మహిళ కూడా కరోనాసుర వధను చేయడానికి పూనుకోవాలి. ఎక్కడైతే మహిళలు యాక్టివ్ రోల్ తీసుకుంటారో, పురుషులైతే కొంతవరకు యాక్టివ్ రోల్ తీసుకుంటారు. మహిళలు సహనశీలి, ధైర్యవంతురాలు కాబట్టి కొద్దిగా ఎక్కడో ఒక చోట పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కరోనాసుర వధను ప్రతి ఒక్కరూ మ్యాండేట్గా పెట్టుకొని మీ ఇంటిల్లి పాదిని సంరక్షించుకుంటూ మీ సొసైటీని కూడా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మహిళలు ప్లే చేయాల్సిన రోల్ ఈ ఫెస్టివల్లో మేడం గారు కొన్ని పాయింట్స్ చెప్పారు. సో ఈ పాయింట్స్ని కూడా మనం ఆచరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇవాళ దీవాళితో పాటు వ్యాక్సిన్ ఎంత తొందరగా వస్తుందో అంత ఫాస్ట్గా ఎదురు చూస్తున్నారు. సో అమెరికాలో కూడా ఇటీవల 90% సక్సెస్ఫుల్ రేట్తో వ్యాక్సిన్ రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో మేబీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కానీ దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది 2021లోకి రావడానికి అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది మేడం ఈ వ్యాక్సిన్? ఓకేనండి, ఇది వ్యాక్సిన్ ఎట్లుంది అని అంటే ఈరోజు మనం తయారు చేసేసి రేపు పొద్దున్న షాప్లోకి వచ్చేసి ఎల్లుండి మనం వేసేసుకుంటామన్న భావనతో ప్రజలు ఉన్నారు. ఇది చాలా చాలా తప్పు. ఎందుకనంటే ఏ వ్యాధికైనా, ముఖ్యంగా ఇన్ఫెక్షస్ డిసీజెస్కైనా దేనికైనా కూడా అది మనకు వ్యాక్సిన్ తయారయ్యేదానికి ఒక సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. అంటే ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ 1 year to 1.5 years. అంటే ముందు అసలు ఈ వ్యాక్సిన్ అనేది ఏంది, ఇది పనిచేస్తుందా లేదా, జంతువులపైన ట్రయల్స్ వేయాలి, తర్వాత హ్యూమన్ ట్రయల్స్ వేయాలి, తర్వాత వాలంటీర్స్ని తీసుకోవాలి, తర్వాత ఇచ్చిన తర్వాత ఎన్ని డోసెస్ పనిచేస్తుంది, 1 డోస్ సరిపోతుందా, 2 డోసులు సరిపోతుందా, బూస్టర్ డోస్ ఏమన్నా వేయాలా, తర్వాత వేసిన తర్వాత ఇమీడియట్ కాంప్లికేషన్స్ ఏంటి, డిలేడ్ కాంప్లికేషన్స్ ఏంటి. అంటే ఉదాహరణకు ఒక కుక్క కాటుకి మనం ఏఆర్వి వ్యాక్సిన్ వేసుకుంటాం, ఏఆర్వి వ్యాక్సిన్ కూడా కొద్ది కాంప్లికేషన్ ఉంటుంది, పోలియో వ్యాక్సిన్ వేసుకున్నా ఒక కాంప్లికేషన్ ఉంటుంది, ఫ్లూ వ్యాక్సిన్ వేసుకున్నా ఒక కాంప్లికేషన్ ఉంటుంది. సో ఇవి ఎంతమందికి వస్తుంది, ఇది ఎట్లా వస్తుంది అంటే వైరస్లో ఒకటే రకమైన స్ట్రెయిన్ ఉందా, 4-5 రకాలు ఉందా, మనం ఇస్తున్న వ్యాక్సిన్ అన్ని స్ట్రెయిన్స్కి సరిపోతుందా లేదా, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వస్తుందా, లాంగ్ లాస్టింగ్ ఇమ్యూనిటీ ఉంటుందా అన్నది ప్రశ్నలు. కానీ ఇప్పుడు ఈ కరోనా వల్ల ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ అయిపోయి, ప్రతి ఒక్కళ్ళు సైంటిస్ట్ అయిపోయి, ప్రతి ఒక్కళ్ళు మేధావి అయిపోయి, ప్రతి ఒక్కళ్ళు నాలెడ్జ్ ఎంక్వైర్ చేసేసి వాట్సాప్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో అసలు వ్యాక్సిన్ వచ్చేస్తుంది, ఈ కంపెనీ వచ్చేస్తుంది, నాకు డబ్బులు ఉంటే నేను వేసేసుకుంటానన్న భావనతో పర్వాలేదు వ్యాక్సిన్ వచ్చేదాకా నేను బయటికి రాను అని అంటారు. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, 1 సంవత్సరం తర్వాత వస్తుందా లేదా, పోనీ వ్యాక్సిన్ వస్తే 130 కోట్ల మందికి ఒకేసారి మనకు వస్తుందా రాదా, ఆ 130 కోట్లకి 2 డోసులు కావాలంటే 260 కోట్ల డోసులు అన్నది గ్రామీణ ప్రాంతంలో చివరి స్థాయి వ్యక్తి వరకు మనకు వస్తుందా రాదా, ఇవన్నీ కూడా ప్రశ్నలు. 230 రకాల వ్యాక్సిన్లు ట్రయల్స్లోకి వెళ్తే 10 రకాలైన వ్యాక్సిన్లు థర్డ్ ఫేజ్లోకి వచ్చి హ్యూమన్ ఎఫికసీ బాగున్నాయని ఒక 4-5 కంపెనీస్, అంటే రష్యాలో స్పుత్నిక్ వైరస్ కానీ, ఫైజర్ కంపెనీ కానీ, ఆస్ట్రాజెనికా కానీ, ఇవన్నీ కూడా మనకు భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ కానీ, ఐసీఎంఆర్ కానీ, WHO కానీ ఎండార్స్ చేసి ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నంలో కూడా మనకు హ్యూమన్ ట్రయల్స్ జరుగుతున్నాయి, నిమ్స్లో కూడా హ్యూమన్ ట్రయల్స్ జరుగుతున్నాయి అని అంటే ఒక 100 మందికో 200 మందికో ఒక 1000 మందికో మనం చేస్తున్నాం. కానీ దీన్నే 130 కోట్లకు మనం ట్రాన్స్లేట్ చేయాలన్నప్పుడు ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. ఇది మనం అర్థం చేసుకోవాలి. వ్యాక్సిన్ ఖచ్చితంగా వస్తుంది,
వ్యాక్సిన్ వచ్చిన తర్వాత దాన్ని మనం అందరికీ కూడా అవైలబుల్ చేసేదానికి మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా అన్ని చర్యలు తీసుకుంటారు. కానీ ఎన్ని రోజులు పడుతుంది, 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా అన్నది వ్యాక్సిన్ వచ్చిన రిజల్ట్స్ బట్టి ఉంటుంది. కాబట్టి మనకు పోలియో వ్యాక్సిన్ చూడండి, మనం చిన్నప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. పోలియో వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా ఓపీవీ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ చేసేదానికి దాదాపు 20 ఏళ్ళు పట్టింది. అంటే కంప్లీట్గా జీరో పోలియో చేసేదానికి దేశవ్యాప్తంగా దట్ ఈస్ ద వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. పల్స్ పోలియో అన్నది మన దేశంలో జరిగిన అత్యుత్తమమైన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. అంటే అంత స్టెప్స్ చేసుకోవాలి అని అంటే మనకు అంత గ్రౌండ్ వర్క్, అంత ఫీల్డ్ వర్క్ అన్నది జరగాలి. జరిగేదానికి టైం ఉంది. బట్ వెంటనే నాకు వ్యాక్సిన్ వచ్చేస్తుంది, నేను వేసేసుకుంటాను, నేను తిరిగేస్తాను అన్న భావన నుంచి ప్రజలు ఆ మైండ్ సెట్ని వదులుకోవాలి. దాంట్లో వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రయారిటైజేషన్ ఉంటుంది. అంటే హెల్త్ కేర్ వర్కర్స్కి ఫస్ట్ వస్తుందా, పబ్లిక్ ఎక్స్పోజర్ ఉండే వాళ్ళకి వస్తుందా, కామన్ మ్యాన్కి వస్తుందా, అంత ప్రొడక్షన్ మన దేశంలో వస్తుందా? ఎందుకంటే మిగిలిన కంట్రీస్కి కూడా మన విదేశాంగ ఒప్పందాల ప్రకారము మనం కొద్దిగా పెట్టుకోవాలి, వేరే దేశాలకి కొద్దిగా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. సో ఈ లాజిస్టిక్స్ అన్నీ అయ్యేదానికి మనకు సమయం పడుతుంది. కాబట్టి వ్యాక్సిన్ వస్తుంది, మంచి వ్యాక్సిన్ వస్తుంది, టైం పడుతుంది, మన దాకా వచ్చేదానికి పడుతుంది. అది మనకు ఉచితంగా లభిస్తుందా లేదా ఏదైనా డబ్బులు పెట్టి కొనుక్కోవాలన్నది కూడా ఇంకా కూడా మనకు టైం విల్ గివ్ ద ఆన్సర్. రైట్. అంటే మార్చ్ 22న జనతా కర్ఫ్యూ మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలను కూడా కృష్ణప్రసాద్ గారు తీసుకొచ్చారు. దాంట్లో వెబినార్ ద్వారా చాలా వరకు సైకలాజికల్గా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారికి కానీ, దాంట్లో ఎడ్యుకేట్ చేయడం కానీ, కరోనా పాండమిక్ పైన ఎలాంటి అవేర్నెస్ తీసుకోవాలనేటువంటి వెబినార్స్ కూడా ఎక్కువ చేశారు. సో ఆ వెబినార్స్ చేయడం అనేది కూడా అంత ఆషామాషి కాదు. ఎందుకంటే చాలా వాల్యుబుల్ టైమ్స్. డాక్టర్స్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్ల సంఖ్య చాలా స్వల్పం. ఆ స్వల్పంలో కూడా ఆ వైద్యుల్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది దేశంలో. ఈ కరోనా అనేది అందరికీ వస్తుంది, అది డాక్టర్స్కి వస్తుంది, ఇతరులకు అందరికీ వస్తుంది. సో ఇలాంటి వాల్యుబుల్ టైమ్స్లో కూడా ఒకవైపు వారిని ప్రొటెక్ట్ చేసుకుంటూ మరోవైపు ప్రజల్ని అవేర్నెస్ కల్పిస్తూ వారిని చైతన్యవంతులు చేస్తున్నటువంటి తరుణంలో వెబినార్స్ కూడా కండక్ట్ చేసి ఎందరో ఈ ప్రాణాల నుంచి కూడా వాళ్ళు మోర్టాలిటీ నుంచి కూడా అధిగమించడానికి ప్రయత్నం చేశారు. 10 మందికి చెప్తే ఆ 10 మంది 20 మందికి చెప్పడం, ఆ 20 మంది 20 మందికి చెప్పడం, ఇట్లా మల్టిపుల్గా రావడంతో ఇవాళ చిత్తూరు జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా వరకు కూడా మనం ఈ పాండమిక్ని తగ్గించడానికి ఎక్కడ ఒక చిన్న పార్టీ ఉడతా భక్తి సహాయంతో చిన్న ప్రయత్నం చేశారు. ఈ వెబినార్ ప్రోగ్రామ్స్ చేయడానికి మీకు ప్రేరేపితులు ఎవరు మేడం? ఎందుకు చేయాలనుకున్నారు? ఈ వెబినార్స్ ద్వారా మీరు ఎంతవరకు సక్సెస్ సాధించారని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా అండి మార్చ్ 19, 20 ఆ ప్రాంతంలో మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఫోన్ చేసి, అప్పటికి ఇంకా మనకు కరోనా అంటే తెలీదు, కరోనా పైన చెప్పు అని అన్నారు. అంటే ఈ టైంలో అసలు ఏముంది మేడం, కరోనా మనకేం రాదు కదా అంటే, లేదు మనకు కొద్దిగా అవేర్నెస్ ఇద్దామని. అంటే ఆ రోజు ఫస్ట్ టైం చదివినప్పుడు అసలు దాని గురించి ఏమీ లేదు, చెప్పేదానికి కూడా ఏమి లేదు. అప్పుడే గవర్నమెంట్ తొలిగా చెప్తున్నారు. సో ఆ రోజు ఫస్ట్ లెక్చర్ మహిళా యూనివర్సిటీలో ఫిజికల్గా వాళ్ళ స్టాఫ్కి అందరికీ జాగ్రత్తల గురించి చెప్పాము. చెప్పిన మరుసటి 2 రోజుల్లో నుంచి మనకు జనతా కర్ఫ్యూ స్టార్ట్ అయింది. తర్వాత ఎప్పుడైతే మూమెంట్ తగ్గిందో కొద్దిమంది నన్ను అడగటం మొదలుపెట్టారు, మేడం దీనిపైన జాగ్రత్తలు మీరు సోషల్ మీడియా ద్వారా మీరు చెప్పడం బాగుంటుంది అని. సో సంపూర్ణమైన లాక్డౌన్లో ఇంటి నుంచి బయటికి కదలకుండా ఉన్న టైంలో చిన్న 2 minutes 3 minutes వీడియోస్ చేసి చెప్పడము, దాన్ని ప్రజల్లోకి వెళ్ళటము, అన్ని వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవ్వటము, మేడం మాకు ఇంకా ఈ వీటిపైన చెప్పండి అని పబ్లిక్ రెస్పాన్స్ వచ్చినప్పుడు దాన్ని అట్లా స్టార్ట్ చేసాం. సైమల్టేనియస్గా వెబినార్స్ ఏమైందంటే దీనిపైన డాక్టర్స్కి ఇంతకుముందు మేము ఫిజికల్ మీటింగ్స్ ఉండటము, నేను ఐఎంఏలో ఉన్నాను, ఫిజిషియన్ అసోసియేషన్లో ఉన్నాను, డయాబెటీస్ అసోసియేషన్లో ఉన్నాను, ఆర్ఎస్ఎస్డిఐలో ఉన్నాను, ఉమెన్ డాక్టర్స్ వింగ్లో ఉన్నాను. సో ఈ 5 అసోసియేషన్లో స్టేటు నేషన్కి కమ్యూనికేట్ అవ్వాల్సి వచ్చినప్పుడు అందరూ కూడా వెబినార్ స్టార్ట్ చేశారు. సో అది నాకు మొదట్లో చాలా కష్టంగా ఉండేది, డిజిటల్గా నాకు అంత నాలెడ్జ్ లేకపోవటము, నేను నేర్చుకోవాల్సిన అవసరం రావటము, నా కొడుకు హెల్ప్ తీసుకోవడము, ఇవన్నీ చేయటం వలన ఇప్పుడు దాదాపు నాకు తెలిసి 7-8 నెలల్లో ఒక 100 పైన వెబినార్స్ చేసేయటము, వీడియోస్ చేయటం అనేది ఈజీ అయిపోయింది. అంటే ఒక క్రైసిస్ని ఏ విధంగా ఒక అవకాశంగా మలుచుకున్నామంటే ఈ కరోనా, ప్రీ కరోనా, పోస్ట్ కరోనా.
కరోనా ముందున్న పరిస్థితి వేరు, కరోనా తర్వాత ఒక కొత్త పరిస్థితి వేరు. ఈ కొత్త పరిస్థితుల్లో ఒక వైద్యురాలిగా మనం ప్రజలతో కమ్యూనికేట్ అవ్వాలి, మనల్ని పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ చేయాలి. ఇంతకుముందు ఫ్రీ హెల్త్ క్యాంప్స్ చేసేవాళ్ళము, ఎక్కడెక్కడికో పోయేవాళ్ళము. ఇప్పుడు ఒక యూట్యూబ్లో ఒక వీడియో పెడుతున్నాము, దానిని ప్రజలు ఎడ్యుకేట్ అవుతున్నారు. అన్నిటికీ మించి ఏంటంటే శిల్పారామంలో మేము డాక్టర్స్కి మోటివేట్ చేసి హోమ్ ఐసోలేషన్ పేషెంట్స్ మాట్లాడుతున్నప్పుడు ఒక టీచర్ వచ్చి దాదాపు అసలు చేతులు పట్టుకొని ఆమె కృతజ్ఞతా భావంతో ఏడ్చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు, మీరెవరు ఏంటి అని అడిగితే, మేడం నాకు కరోనా వచ్చింది, చిన్న బాబు, నేను కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నాను, నేను చచ్చిపోతానేమోనని నాకు భయం వచ్చింది. మీరు ఈ హెల్త్ ఎడ్యుకేషన్ చెప్పిన యూట్యూబ్ వీడియోస్ అన్నీ కూడా నాకు వాట్సాప్కి సర్క్యులేట్ చేశారు. అది చూసిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది, నేను బతకగలనని ధైర్యం వచ్చింది. అంటే ఇంత ఇంపాక్ట్ ఒక కోవిడ్ పేషెంట్ పైన ఉంటుందా, వాళ్ళ జీవితంలో ఇంత పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుందా అని తర్వాత నాకు ఇంకా కూడా అనిపించింది, ఎస్ నేను చేయాల్సిన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అన్నది. ఇది కంటిన్యూస్గా చేస్తున్నాను. దీనికి నిజంగా కూడా పబ్లిక్ రెస్పాన్స్ పాజిటివ్గా ఉండటం వలన నేను చదువుకున్న చదువుని, నేను నేర్చుకున్న జ్ఞానాన్ని, నాకు తెలిసిన అప్డేట్స్ని 10 మందికి పెట్టే ప్రయత్నం అన్నది చేస్తున్నాను. రైట్. అంటే ఇక్కడ తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నేతృత్వంలో కరోనా సమన్వయ కమిటీ, కోవిడ్-19 సమన్వయ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అంటే హాస్పిటాలిటీ కానీ అంటే డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా. సో ఇంతమంది అంటే ఇన్ అండ్ అరౌండ్ చిత్తూరు డిస్టిక్లో తీసుకుంటే దాదాపు ఒక 10-20 లక్షల మంది ఉన్నటువంటి ఈ చిత్తూరు జిల్లాలో సో వారికి అవేర్నెస్ కల్పించడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కడ కరోనా పరీక్షలు చేయించాలా, కరోనా పరీక్ష చేసిన తర్వాత వారిని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలా, ట్రాన్స్పోర్టేషన్ ఇంపార్టెంట్, తర్వాత క్వారంటైన్ సెంటర్స్, తర్వాత హోమ్ ఐసోలేషన్స్, ఇలా అన్నిటినీ కూడా ఈ సమన్వయ కమిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో సహనంతో చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా. సో ఏదో 1 or 2 డేస్లో తిరుపతిలో ఇంత సక్సెస్ రేట్ వచ్చినటువంటి పరిస్థితి కాదు. సో చాలా జాగ్రత్తలుగా స్టెప్స్ తీసుకున్నారు. ఒరేషియస్గా టైం కొన్ని అవర్స్ పాటు దానిపైన స్పెండ్ చేసినటువంటి ఒక పరిస్థితి. దాదాపు 6,455 మంది హోమ్ ఐసోలేషన్ పేషెంట్స్తో కూడా మాట్లాడినటువంటి ఒక పరిస్థితి. అంటే అక్కడికి ఏఎన్ఎంలు వెళ్ళాలి, కానీ ఏఎన్ఎంలు కూడా వెళ్ళనేటువంటి వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కన్సర్న్ డాక్టర్సే వెళ్ళి మా ఫోన్లో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి ఒక పరిస్థితి మనకు ఉంది. హోమ్ క్వారంటైన్లో ఉన్న కరోనా పేషెంట్తో టెలికాన్ఫరెన్స్లో ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు, సో వారిలో ఎలా మనోధైర్యాన్ని నింపారు, ఈ ఐడియాలజీ వెనక కూడా కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. సో చాలామందికి తెలియదు, బిహైండ్ ద స్క్రీన్స్ చాలా వర్కౌట్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఈరోజు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరూ కూడా సాయశక్తులా కృషి చేయడం మూలానే ఇవాళ తిరుపతిలో గతంలో చూస్తే మనం ప్రతిరోజు మీడియాకి బులెటిన్ రిలీజ్ చేస్తారు, తిరుపతిలో 500 కేసులు 600 కేసులు అనేసి. ఇవాళ అది దేవుడి దయ వల్ల గణనీయంగా 100 లోపలికే ఉంచుతున్నటువంటి ఫిగర్ కనిపిస్తుంది. అంటే ఈ 100 లోపల రావడానికి బిహైండ్ ద స్క్రీన్ ఎవరున్నారు, ఈ సమన్వయ కమిటీ చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి అన్నటువంటి అంశాలు కూడా షేర్ చేసుకునేటువంటి 6,455 మంది. అంటే బహుశా ఇంకా కొంతమందితో కూడా మాట్లాడుతూ నా దగ్గర ఉన్నటువంటి చిన్న గణాంకాలు అవి. హోమ్ ఐసోలేషన్, ఈ హోమ్ ఐసోలేషన్లో వారితో మాట్లాడుతున్నప్పుడు ఏమనిపించింది మేడం? అంటే ముఖ్యంగానండి ఇక్కడ మొట్టమొదటిగా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వ్యక్తులు కొద్దిమంది ఉన్నారు. మా డాక్టర్ గారి వైఫ్ ఒకళ్ళు చనిపోయినప్పుడు, అంటే ఆ రోజు తిరుపతిలో చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాం. బెడ్లు దొరకపోవడము, ఆక్సిజన్ దొరకపోవడము, అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోవడము, రెమ్డెసివిర్ లేకపోవడము, అంతా కేయాటిక్గా ఉన్న పరిస్థితుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ దీనికోసం ఒక రిపోర్ట్స్ కోసం ఫోన్ చేసినప్పుడు నేను చెప్పాను, ఇది చాలా విపత్కర పరిస్థితుల్లో ఉన్నాము అని. అంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు, ఇది అర్జెంటుగా ఎవరో ఒకళ్ళు నిలబడకపోతే ఊర్లో మనకు కల్లోలం జరుగుతుంది అని. అంటే నిజంగా కూడా నా మాటని గౌరవించి ఒక ఇమీడియట్ మీటింగ్ తుడా ఆఫీస్లో పెట్టి ఆ రోజు రెవెన్యూ వాళ్ళని అందరినీ కూడా పిలిచి అప్పటికప్పుడు ఒక డెసిషన్ తీసుకొని జూలైలో ఇమీడియట్గా ఒక కోవిడ్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ రోజు ఈఎస్ఐ హాస్పిటల్లో కూడా మనకు ఫెసిలిటీస్ ఏమీ లేవు, మనకు స్విమ్స్ రుయానే ఉన్నప్పుడు ఆ రోజు జేసీ వీరబ్రహ్మం సార్ని మాకు హెల్త్ కమిటీకి ఇన్ఛార్జిగా పెట్టి మొట్టమొదటిగా ఒక మీటింగ్ అన్నది స్టార్ట్ చేశారు. ఇక్కడ సహాయం చేసిన వాళ్ళల్లో మన డిఎంఎండ్హెచ్ఓ సార్ పెంచలయ్య గారు, డిప్యూటీ అడిషనల్ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ అర్ణసులోచన మేడం గారిని మాకు ఇక్కడ పెట్టేసి మెయిన్గా తుడా వీసీ హరికృష్ణ సార్ని మెడికల్ కమిటీకి ఇన్ఛార్జిగా పెట్టి డాక్టర్స్ని అందరినీ కూడా సమన్వయపరుచుకొని ప్రతి ఒక్క గవర్నమెంట్ అఫీషియల్ అండి, పంచాయతీరాజ్ కానీ, ఆర్ఎన్బి కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ,
కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఒక ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న అధికార యంత్రాంగము ఇంత సమన్వయంగా పనిచేస్తే ఇంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తుందన్న దానికి ఈ కోవిడ్ కమిటీ ఒక తార్కాణం. అన్నిటికీ మించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాల్సిండేది మన జిల్లా కలెక్టర్ గారు. ఆయన డాక్టర్ అవ్వటము, అసలు మాతో నేరుగా మాట్లాడటము, వాట్సాప్లో కమ్యూనికేట్ అవ్వటము, ఏది చెప్పినా ఆయన అంగీకరించటము, ఇవి చేయటం వల్ల చేయగలిగిన అందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయి చేయటం వలన చిన్న చిన్న తప్పుల నుంచి కరెక్షన్లు చేసుకొని ఈ స్థాయికి వచ్చాం. కానీ ఇక్కడ 2-3 అద్భుతమైన విషయాలు ఏ జిల్లాల్లో జరగనటివి ఏంటి అని అంటే, మనకు హోమ్ ఐసోలేషన్లో ఉన్న పేషెంట్స్తో మాట్లాడటము, టెలికన్సల్టేషన్తో డాక్టర్స్తో కమ్యూనికేట్ చేయటము, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వ యంత్రాంగం మనకు సహకారం చేసింది. తర్వాత మన ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా అవ్వటము, అందరం కలిసి కమిటీల్లో పాల్గొనటము, ఇవన్నీ చేయటం వలన నాకు రోజు ఉదయము 9 నుంచి 10 దాకా పేషెంట్స్తో మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు ఫస్ట్లలో ఎంత భయంగా వాళ్ళు క్వశ్చన్స్ వచ్చేటివంటే, ఇంట్లో ఒకళ్ళు ఉన్నాము, కోవిడ్ హాస్పిటల్లో ఒకళ్ళు ఉన్నాము, కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నాము, పసిపిల్లలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఇంట్లో మంచం పైన బెడ్ రిడెన్ వాళ్ళు ఉన్నారు, మాకు ఏదో ఒక సహాయం చేయండి, మాకు మెడికల్ హెల్త్కి హెల్ప్ చేయండి అన్నవి చాలా వచ్చేటివి. రోజు వాళ్ళకి ఆ కౌన్సిలింగ్ చేయటం ద్వారా సపోజ్ ఏదైనా ఒక కోవిడ్ కేర్ సెంటర్లో రూమ్ నెంబర్ 505 ప్రాబ్లం ఉంది అని అనుకోండి, మేము అన్ని కోవిడ్ కేర్ సెంటర్స్ని డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్ చేసేసాం. సో వెంటనే ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ రూమ్ నెంబర్, ఈ పేషెంట్ ప్రాబ్లం అంటే దాంట్లో ఉన్న డాక్టర్స్ అందరు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయేసి ఏ కాలర్ అయితే ఫోన్ చేశారో ఆ కాలర్ ఫోన్ నెంబర్ నోట్ చేసుకునేసి రెస్పాండ్ అవటం అన్నది జరిగింది. ఎందుకంటే ఇది కొత్త సిచ్యువేషన్ అయ్యేటప్పటికి కొత్తగా హ్యాండ్లింగ్ చేయటం అన్నది ఉంది. అదేవిధంగా కుప్పము, వీకోట, ములకల్ చెరువు, మదన్పల్లి ఈ ఏరియాల నుంచి కూడా టీచర్స్, డాక్టర్స్ వాళ్ళు కూడా ఫోన్ చేసేసేవాళ్ళు, మాకేం అర్థం కావట్లేదు, షిఫ్టింగ్ అప్పుడు ఎట్లా ప్రాబ్లము, షిఫ్ట్ అయిన తర్వాత బెడ్ లేదంటున్నారు. సో ఇవన్నీ ఏంటంటే స్విమ్స్ కానీ, రుయా కానీ, మెటర్నిటీ కానీ, ఈఎస్ఐ కానీ, డాక్టర్స్, ఐఎంఏ డాక్టర్స్, మా కోవిడ్ కమిటీ డాక్టర్స్ ప్లస్ అంత యంత్రాంగం అందరూ కూడా ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ అన్న ఫీలింగ్ లేదు, ఎవరెవరన్నది పొజిషన్ లేదు, అందరూ కూడా శిల్పారామంలో ఒక ఫ్యామిలీ లెక్కన పని చేయటం వలన ఈరోజు యాక్చువల్గానండి మనం వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు అశోక్ సింఘాల్ గారిని మనమైతే మర్చిపోకూడదు, అనిల్ కుమార్ గారు. ఎందుకనంటే వాళ్ళు అప్పటికప్పుడు వంటకి సామాన్ ఇవ్వటము, హెల్ప్ చేయటము, డబ్బులు ఇవ్వటము, శానిటరీ వర్కర్స్ని ఇవ్వటము, శ్రీనివాసం మాధవం అన్ని ఇచ్చేయటము, బెడ్స్ ఇచ్చేయటం అంటే ఏ జిల్లాలో జరగని అద్భుతమైన కార్యక్రమము. నిజంగా భక్తులందరూ మన హుండీలో వేసిన డబ్బు పరిపూర్ణంగా కూడా మానవ సేవయే మాధవ సేవ అన్నది ఉపయోగపడిందని. ఈరోజు ఇంతమంది ఇన్ని లక్షల మంది కరోనా పేషెంట్లు రికవర్ అయ్యి వెళ్ళారనంటే నేనైతే వెంకటేశ్వర స్వామి దయే అనుకున్నాను, నేను కూడా శ్రీవారి సేవనే అనుకున్నాను. ఎందుకనంటే టీటీడీ కానీ సహాయ సహకారాలు కానీ అందించకుండా ఉండుంటే ఇంత అద్భుతంగా కూడా కరోనా పేషెంట్లకి ఆహారం అయితే లభించుండేది కాదండి. రైట్. అంటే స్వామి కార్యం స్వకార్యం, ప్రతి అంశంలోనూ కూడా ఎవరో ఒక చేదోడు వాదోడుగా నిలబడినటువంటి ఒక పరిస్థితి. చెయ్యి కలపడం మూలానే ఈవేళ కరోనా నుంచి నిదానంగా మెల్లమెల్లగా మనం బయటకు వస్తున్నటువంటి ఒక పరిస్థితి. దీన్ని మరింత డెప్త్లోకి తోయకుండా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరూ సోషల్ రెస్పాన్సిబిలిటీతో అవలంబించాలా. మేడం గారు చెప్పినట్టు SMS విధానాన్ని పాటించాలా, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, మాస్క్ ధరించాలా, శానిటైజేషన్ ఎలవేళలా యూజ్ చేసుకుంటున్నటువంటి ఒక పరిస్థితి మ్యాండేటరీగా చేసుకోవాలా. అంటిల్ వ్యాక్సిన్ వచ్చి 0% పోలియో ఎలా అయితే మనం తీసుకొచ్చామో దానికి ఒక 20 years ఎలా కసరత్తు చేశారో ఈ కరోనా కూడా అలాంటి సిస్టమ్స్ కూడా ఉంటాయి. పూర్తిగా 0% రావడానికి, 0 ఎర్రర్ రావడానికి కాస్త టైం పడుతుంది. సో వ్యాక్సినేషన్ అనేది ఫేస్డ్ మేనర్లో నిదానంగా తీసుకెళ్తారు కాబట్టి ఆ లోపల మనం SMS విధానాన్ని అవలంబించుకోవాలా. ప్రతి ఒక్క కుటుంబం కూడా దాని ఒక బాధ్యతగా మెలగాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాం. దీంతోపాటుగా మేడం గారిని కూడా కరోనా వారియర్గా కూడా గుర్తించినటువంటి ఒక పరిస్థితి ప్రభుత్వం ద్వారా. సో ఈ కరోనా వారియర్ అంటే అదొక చిన్న విషయం కాదు, అది చాలా కష్టపడితే కానీ వచ్చేటువంటి అవకాశం. సో ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో కరోనా వారియర్గా నిలబడడం, ప్రభుత్వం గుర్తించడం అంటే ఇన్ని ఎక్సర్సైజ్ చేశారు, బిహైండ్ ద స్క్రీన్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం మూలాన ఇతోధికంగా చిన్నగా గుర్తించినటువంటి ప్రభుత్వం చిన్న అరుదైనటువంటి అవకాశం కల్పించారు కొంతమంది సిబ్బందికి. అందులో భాగంగా మేడం గారిని కూడా, పెన్నా కృష్ణప్రసాద్ గారిని కూడా కరోనా వారియర్గా డిక్లేర్ చేస్తూ ప్రభుత్వం కూడా మెమెంటోలు కానీ వారికి అభినందనలు కూడా తెలియజేయండి. మిమ్మల్ని కరోనా వారియర్గా డిక్లేర్ చేసిన తర్వాత మీరు మిమ్మల్ని అభినందించినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మేడం?
అంటే యాక్చువల్గా అండి దీన్ని ఒక అభినందన అనేది అనుకోవట్లేదు. ఎందుకనంటే ఒక ఫిజిషియన్గా సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నప్పుడు ఇది చేసుకుంటూనే వచ్చాం. అందులో నేను ముఖ్యంగా 2005లో స్వైన్ ఫ్లూకి నేను ట్రైనర్. నేను వరల్డ్ మెడికల్ అసోసియేషన్కి, టీబీకి నన్ను బిల్ గేట్స్ ఫౌండేషన్ తరపున అప్పుడు ట్రైనింగ్కి పంపించారు. నేను ఏవియన్ ఫ్లూకి ట్రైనర్. ఈ జిల్లాలో ఫస్ట్ డెంగ్యూ కేసు డయాగ్నోస్ చేసిందే నేను. సో చికెన్ గున్యా ఫస్ట్ నేను చూసింది నేను. అంటే ఒక ఫిజిషియన్గా ఇన్ని లక్షల జ్వరాలు చూసి ఇన్ని వేల కొత్త డిసీజెస్ వచ్చినప్పుడు నా 20 ఏళ్ల ప్రస్థానంలో నేను చూస్తూనే ఉన్నాను. అందులో కరోనా ఒకటి. కానీ ముందున్న ఇన్ఫెక్షస్ డిసీజెస్కి దీనికి తేడా ఏంటంటే ముందున్నప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత హైపు లేదు, ఇంత భయము లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియా వల్ల, గ్లోబల్గా న్యూస్ కవరేజ్ వల్ల మనకు విపరీతమైన హైప్ రావటం వల్ల పానిక్ అన్నది జరిగిపోయింది పాండమిక్లో. అది చాలా ప్రమాదకరంగా కూడా మారింది. రెండవది నేను అనుకునేది ఏంటంటే ఇది ప్రభుత్వం గుర్తించాలనో ప్రజలు గుర్తించాలనేదో కాదు. ఇట్స్ ఎ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేను బయటకు వెళ్ళినప్పుడు, నేను కోవిడ్ కేర్ సెంటర్స్లో వీటిల్లో అంతా తిరుగుతున్నప్పుడు మా ఇంట్లో కూడా నాకు చాలా ప్రెషర్ వచ్చింది. అంటే మా నాన్నగారు వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, మా పిల్లలు కానీ, మా ఇంటి అసలు నీకేమన్నా అయిపోతే ఎట్లా, భగవంతుని దయ వల్ల ఈ రోజు దాకా కరోనా రాలేదు, నీకొచ్చి నువ్వు చనిపోతే ఎట్లా అన్న భయంతో అందరూ కూడా నాకు అడ్డం పెట్టినప్పుడు నాకు భగవంతుని పైన నమ్మకం. ప్రజల కోసం మనం బయటికి వెళ్తున్నప్పుడు జరగరాంది జరిగితే అది ఎవరం కూడా ఆపలేం. కానీ ఒక చిన్న మార్క్ అయితే ఉంటుంది. కృష్ణప్రశాంతి ఇది చేసింది అన్నది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రెండోది నేను నేర్చుకున్న విద్య ఇన్ని లక్షల మందికి ఉపయోగపడుతుందన్న తృప్తి కూడా నాకుంది. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. షుగర్ వల్ల చాలా కాళ్ళు మంటలు వస్తున్నాయి, ఎట్లా వల్ల? షుగర్ వల్ల కాళ్ళు మంటలు వస్తున్నాయి. ఈ కరోనా పైన, పోస్ట్ కరోనా ఈ అంశం పైన కూడా డిస్కస్ చేస్తున్నాం. ఈ కరోనా పైన కూడా మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మాట్లాడచ్చు. దానివల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు షుగర్ వల్ల మాత్రం కాళ్ళు మంట. అంతే. రైట్. ఇది షుగర్ వల్ల కాంప్లికేషన్స్ మరొకసారి చెప్తామండి. కానీ మీరు అడిగిన దానికి ప్రశ్నకు సమాధానం ఏంటంటే రక్తంలో షుగర్ వ్యాధి ఎక్కువ ఉన్నప్పుడు కాళ్ళ మంటలు అధికంగా కూడా ఉంటుంది. రక్తంలో షుగర్ శాతం తగ్గినప్పుడు మంటలు అన్నది కూడా తగ్గుతుంది. దీర్ఘకాలికంగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కాళ్ళల్లో నరాల్లో స్పర్శ జ్ఞానంలో మార్పులు రావటం వలన, నరాలు అఫెక్ట్ అవ్వటం వలన కాళ్ళ మంటలు చాలా రోజులు కూడా ఉంటుంది. ఇది కాకుండా స్మోకింగ్ చేసే వాళ్ళల్లో, ఆల్కహాల్ వాళ్ళల్లో, ప్యూర్ వెజిటేరియన్స్లో, B12 డెఫిషియన్సీలో, ఇతరత్ర డిస్క్ ప్రాబ్లం ఉండే వాళ్ళల్లో కూడా కొన్ని రకాలైన మంటలు అయితే తగ్గకుండా ఉంటుంది. ఎవరికైతే షుగర్ తగ్గినా కూడా కాళ్ళ మంటలు కానీ తగ్గకుండా కానీ ఉంటే ఖచ్చితంగా ఇతరత్ర పరీక్షలు అయితే చేసుకోవాలి. కాళ్ళ మంటలు తగ్గేదానికి కొన్ని స్పెసిఫిక్ మందులు అయితే ఉంటుంది. అది మీ నరాల డాక్టర్ కానీ మీ షుగర్ డాక్టర్ని అడిగి వాళ్ళ దాని ప్రకారం మందులు వేసుకుంటే మంచిది. రైట్. అయితే ప్రీవియస్ డిస్కషన్ కూడా అబ్రప్ట్గా ఆపేసాం మేడం కాలర్ రావడంతో. అంటే ఇంట్లో వాళ్ళు కూడా అంటే చాలా వరకు చెప్పే ఉంటారు మీకు ఇలాంటి సెంటర్స్కి వెళ్తున్నాం జాగ్రత్తగా ఉండండి అనేసి. సో ఇంట్లో వాళ్ళు ఎలా మీకు మోరల్ సపోర్ట్ చేశారు? అంటే ఒకటండి, నేనైతే ఖచ్చితంగా కూడా దిగిన తర్వాత ఇంకా మళ్ళీ వెనకాలకు వెళ్ళేది లేదు. రోజుకి 5 సార్లు స్నానాలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఒక 5 రకాల మాస్కులు వేసుకునేది ఉంది. ఎక్కడికక్కడికి వెళ్ళినా కూడా ఆ జాగ్రత్తలు అన్నది తీసుకోవడం కూడా జరిగింది. ఒక్కొక్కసారి నాకు ఎక్కువగా భయం అన్న వాళ్ళు ఉన్నారు, ఏం చేస్తుంది అన్న వాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ కూడా పట్టించుకోలేదు. ఎందుకనంటే ప్రతిరోజు కాన్ఫరెన్స్లో నేను ప్రజలది వింటున్నాను కాబట్టి వాళ్ళకి ఏమి అవసరము అన్నది తెలుసు కాబట్టి వెళ్ళి మనము కరోనా టైంలో అసలు మాట సాయం అన్నది చాలా పెద్ద సహాయం అండి. నేను తెలుసుకున్న జీవిత సత్యం అది. ఎందుకనంటే ఆ విపత్కర పరిస్థితుల్లో ఎవరో ఒక డాక్టరు ఒక సొలేస్ వర్డ్ ఇవ్వడం అన్నది చాలా మందికి లైఫ్లో ఒక మంచి డైరెక్షన్ జరిగింది అన్నది నా నమ్మకం. అవార్డులు, గుర్తింపులు, ప్రశంసలు అన్నది జీవితంలో దానిని మనం పట్టించుకోకూడదు. ఎందుకనంటే అది తీసుకోవడం వల్ల మన పని ఆగదు, దానివల్ల మనకేం జరగదు. కానీ ఒక వైద్యురాలిగా మేము తెలుసుకునేది ఏంటంటే పేషెంట్లకి చికిత్సతో పాటు పేషెంట్లు అయిన వాళ్ళు, పేషెంట్లు కాబోతున్న వాళ్ళు, పేషెంట్లు కాకుండా ఉండాలి అని అంటే ప్రజలతో మాట్లాడడం ద్వారానే మనము దానికి ఈ ప్రొఫెషన్కి న్యాయం చేయగలటం అన్నది తెలుసుకున్నానండి. రైట్. ఇప్పటికీ 2 ఇష్యూస్ మనం కంప్లీట్ చేసాం. పోస్ట్ కరోనా, పోస్ట్ కోవిడ్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశం పైన కానీ, అలాగే దీవాళీకి సంబంధించినటువంటి ఫెస్టివల్ పైన కానీ. అంటే ఈ దివాళీకి సంబంధించినటువంటి అంశాల్లో మరో
ఒక క్వశ్చన్ ఉంది మేడం. దాంట్లో ఎక్కువ లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతున్నటువంటి, అంటే పొల్యూషన్ ద్వారా లంగ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మేడం గారు కూడా చెప్పారు, మంచు ద్వారా కూడా ఈ అవకాశాలు, అంటే ఆ కాలుష్యం మంచులో కలవడం, ఆ మంచు ద్వారా కూడా మనకి ఇబ్బందులు రావడానికి కూడా అవకాశం ఉంటుందండి. అంటే టపాకాయల్లో ఉన్నటువంటి వాటైతే ఇంగ్రీడియంట్స్ దాంట్లో క్రాకర్స్లో పెడతారో అది ఎప్పుడైతే మనం కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు, వాడుతున్నప్పుడు ఎక్కువ కాలుష్యం రావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ ద్వారా కూడా ఇవాళ ఊపిరితిత్తులు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. ఈ ప్రధానంగా ఈ కోవిడ్ వచ్చిన వారికి అందరికీ కూడా లంగ్స్ ద్వారానే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. అందుకనే చాలా స్టేట్స్లో కూడా, కర్ణాటకలో, ఢిల్లీ, కొన్ని స్టేట్స్లో అవాయిడ్ చేశారు, మీరు క్రాకర్సే కాల్చకండి, ఏం అవసరం లేదనేటువంటి. కానీ ఎక్కడో జగన్మోహన్ రెడ్డి సాఫ్ట్ కార్నర్ ప్రజలపైన ఉంటుంది కాబట్టి ఒక 2 గంటలు కాల్చండి అని అన్నారు. సో ఆ 2 గంటలను కూడా మీరు సేవ్ చేసుకోండి. ఎలా అని ఈ లంగ్స్ పైన ప్రభావం చూపెట్టేటువంటి ఏ ప్రమాదాలు ఏమేమి ఉంటాయి మేడం? అంటే ముఖ్యంగా అండి, మనకు ఈ క్రాకర్స్లో యూజ్ చేసే సల్ఫర్ కానీ, ఫాస్ఫరస్ కానీ, పొగలు కానీ బయటకి వచ్చినప్పుడు అవి డెన్సిటీ ఎంత, అవి ఎంత ఎత్తుకెళ్తాయి అన్నది మనం చూసుకోవాలి. మంచు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ పొగ బయటికి వెళ్లకుండా ఈ ఫాగ్ పార్టికల్స్ ఇవన్నీ కూడా మనం పీల్చే రేంజ్లోకి రావటం వలన, మనం అవన్నీ లోపలికి వెళ్ళటం వలన ఆల్రెడీ మెయిన్గా కోవిడ్లో జరిగిండేది ఏంటి, మన ఊపిరితిత్తులు స్పాంజ్ లాగా ఉండేటివి అవి రాయిలాగా అయిపోయిన పరిస్థితి ఫైబ్రోసిస్కి వచ్చేసినాయి. అంటే ఊపిరితిత్తులు సంకోచించే వ్యాకోచించే పరిస్థితి, ఎక్స్పాన్సివ్ కెపాసిటీ తగ్గిపోయినాయి. ఇప్పుడు నువ్వు ఈ పొగ పీల్చటం వలన లోపల ఏం ట్రిగ్గర్ చేస్తుందో మనకు తెలియదు. అంటే ఇన్ఫ్లమేషన్ ట్రిగ్గర్ చేయొచ్చు, ఆయాసం ట్రిగ్గర్ చేయొచ్చు, లేదు దానికి మళ్ళా కూడా ఈ ఎక్స్పాన్షన్ కెపాసిటీ తగ్గొచ్చు. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏమంటే, కరోనా లేని టైంలో ఉన్న దీపావళి వేరు, కరోనా టైంలో ఉన్న దీపావళి వేరు, కరోనా టైంలో మనం కాల్చిన క్రాకర్స్ వేరు, ఇప్పుడు మనం కాల్చాల్సిన క్రాకర్స్ వేరు. పండగ సెలబ్రేట్ చేసుకోండి, చిన్నవి సెలబ్రేట్ చేసుకోండి, ఎక్కువ పొగ వచ్చేటివి వద్దు. ప్లస్ ఎవరైతే కరోనా వచ్చిన వాళ్ళు దయచేసి 2 రోజులు మీరు క్రాకర్స్ జోలికి కానీ, బయట పొగలోకి కానీ, అసలు ఒక 3 days బయటకు వెళ్లకుండా కూడా మీరు చూసుకోండి. ఇన్హేలర్స్ అన్నది దగ్గరగా పెట్టుకోండి. ఆల్రెడీ ఐసీయూ నుంచి రికవర్ అయిన వాళ్ళు ఏదన్నా మళ్ళీ స్టీరాయిడ్స్ అవసరం పడుతుందేమో, అది ఒక్కటి ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీలో అన్నది కూడా చూసుకోండి. పబ్లిక్గా నెబులైజేషన్స్, ఆర్ఎంపీలు చిన్న ఊర్లలో డాక్టర్స్ పెట్టకూడదు. సో దానివల్ల కరోనా ఏదన్నా లోపల ఉంటే తిరిగి మొత్తం ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీకు ఏదన్నా ఊపిరి తీసుకోనికి ఇబ్బంది అయితే క్వాలిఫైడ్ చెస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్స్ అన్నది కూడా తీసుకోండి. ఇది మటుకు ఆల్రెడీ ఇన్హేలర్స్ వాడుతున్న వాళ్ళు జాగ్రత్తలు అన్నది తీసుకోండి. క్రాకర్స్ కాల్చే యూత్ ముఖ్యంగా కూడా ఓపెన్ ప్లేసెస్కి వెళ్ళి మీరు కాల్చుకోండి. చిన్న సందుల్లో, గల్లీల్లో, అపార్ట్మెంట్స్లో కాల్చకుండా ఓ పెద్ద గ్రౌండ్లోకి వెళ్ళి మీరు కాల్చేసుకొని వచ్చేస్తే, జనసమూహం ఎక్కువగా లేని ప్రాంతాల్లో, సో అక్కడ చుట్టుపక్కల ఉన్న లివింగ్ పీపుల్కి ఇబ్బంది లేకుండా మనం చూసుకుందాం. రైట్. దీంతో పాటుగా ఉన్న లాస్ట్ 10 minutesని కూడా ఇంకొక ఇష్యూ ఒకటి ఉంది మేడం, దానిపైన కూడా మాట్లాడతాం. నవంబర్ 14th అంటే సాధారణంగా గుర్తొచ్చేది చాచా నెహ్రూ పుట్టినరోజు, చిల్డ్రన్స్ డే, పిల్లల వరకు. సో తర్వాత తరంలో గుర్తొచ్చేది నవంబర్ 14 అంటే డయాబెటిక్ డే. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇంటిల్లిపాదికి ఎక్కడో ఒక గిఫ్ట్ డీడ్గా వచ్చినటువంటి ఒక పరిస్థితి, ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నటువంటి ఒక పరిస్థితి. సో ఎందుకు వరల్డ్ డయాబెటీస్ డే అన్నటువంటి అనౌన్స్ చేస్తారు, ఆ రోజు థీమ్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ అంశాలు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా కూడా అండి, నవంబర్ 14th అన్నది వరల్డ్ డయాబెటిక్ డే, ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవంగా కూడా మనం భావిస్తుంటాము. ఇది ఏంటంటే యాక్చువల్గా కూడా మనకు సమాజంలో షుగర్ వ్యాధి పైన అవగాహన కలిగించే కార్యక్రమాల్ని ఈ విధంగా కూడా మనం రూపొందించుకుంటాం. ప్రస్తుతము కోవిడ్ ఉన్న తరుణంలో అందరూ కూడా ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, పబ్లిక్ ప్రోగ్రామ్స్ కానీ, ర్యాలీస్ కానీ ఇవన్నీ కూడా ఫిజికల్గా చేయడం అన్నది కూడా జరగట్లేదు. ఎందుకనంటే ప్రయారిటైజేషన్లో కరోనా వచ్చింది కాబట్టి ఇది. కానీ ప్రజలకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, కరోనా వల్ల షుగర్ వ్యాధి లేని వాళ్ళకి కూడా షుగర్ వ్యాధి వస్తుంది. కరోనా వైరస్ మన ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ పైన తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో షుగర్ లేని వాళ్ళు షుగర్ వ్యాధిగ్రస్తులు అయ్యే ఛాన్స్ ఉంది. రెండోది, ఆల్రెడీ షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే మైల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళల్లో సివియర్ షుగర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ సిక్ అయిన పీపుల్, మన ఎవరైతే రెమ్డెసివిర్, స్టీరాయిడ్స్ తీసుకున్నారో
వాళ్ళందరికీ షుగర్స్ చాలా అధికంగా ఈ కాంప్లికేషన్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో మామూలుగా మనము ఒక్కొక్క థీమ్తో వెళ్ళినప్పుడు ఈసారి ఏమంటే కోవిడ్ డయాబెటీస్ని మనం గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా కూడా కరోనా వైరస్ వ్యాధి పడిన వాళ్ళు ఈ ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం నాడు ఖచ్చితంగా నెలకొకసారి మీ షుగర్స్ చెక్ చేసుకోవడము, షుగర్ వల్ల కాంప్లికేషన్స్ వస్తే చూసుకోవడము, మీరు ఒక 3 నెలల నుంచి 6 నెలలు మీ డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటము, ఒకవేళ మీకు షుగర్ అధికంగా అయినప్పుడు ఇన్సులిన్ వేసుకోవాలి అని అంటే భయపడకుండా తాత్కాలికంగా కొద్ది నెలలు 2-3 నెలలు మీరు ఇన్సులిన్ కానీ వేసుకుంటే మీకు కాంప్లికేషన్స్ తగ్గటం అన్నది కూడా జరుగుతుంది. పిల్లల మనకు చిల్డ్రన్స్ డే రోజే వరల్డ్ డయాబెటిక్ డే జరుపుకోవడం కాకతాళీయమైనా కూడా దాంట్లో ఒక మెసేజ్ ఏమిటంటే మనము ఏ బిడ్డనైతే ఒబిసిటీ లేకుండా పెంచుతామో, ఏ బిడ్డకైతే మనం ఫిజికల్ యాక్టివిటీ బాగా ఉండేటట్టు ట్రైన్ చేస్తామో, ఏ బిడ్డకైతే ఆరోగ్యకరమైన ఆహారం మనం పెడతామో, ఏ బిడ్డలకైతే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఆరోగ్యపరంగా మనం పెంచుతామో, all healthy children will become the healthy citizens of the country. సో ఇంతకుముందు ఏంటంటే షుగర్ అంటే 60 ఏళ్ళ పైబడిన వాళ్ళని చూడండి అనేవాళ్ళు, తర్వాత 40 years పైబడిన వాళ్ళని చూడండి అనేవాళ్ళు, తర్వాత అడోలసెంట్ ఏజ్ అనేది చూసేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ వెన్ ద చైల్డ్ ఈజ్ ఇన్ ద వూమ్, అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన ఎన్విరాన్మెంట్ ఇచ్చి ఆ గర్భిణీ స్త్రీకి బీపీ షుగర్ థైరాయిడ్ లేకుండా కానీ చూసి పుట్టబోయే శిశువే ఆరోగ్యకరమైన ఎన్విరాన్మెంట్లో కానీ పుట్టి ఆరోగ్యకరమైన శిశువుకి కానీ జన్మనిచ్చే పరిస్థితులు మనం కానీ చేయగలిగితే వైద్యపరంగా సమాజంలో అందరి పరంగా మంచి వ్యక్తులు, మంచి ఆరోగ్యకరమైన వ్యక్తులు ఉంటారు అన్నదానికి ఈరోజు థీమ్ అన్నమాట. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ వెన్ ద చైల్డ్ ఈజ్ ఇన్ ద వూమ్. సో మనం ఆ విధంగా కానీ చూస్తే షుగర్ పేషెంట్స్ నంబర్ తగ్గాలి, షుగర్ పేషెంట్స్ కాంప్లికేషన్స్ తగ్గాలి, షుగర్తో ఉన్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుండాలి. ముఖ్యంగా బాధాకరం ఏంటంటేనండి మేము చిన్న పిల్లల్ని షుగర్స్ చూస్తున్నాం. అంటే 10 years 15 years 20 years పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు చాలా సోషల్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. కాబట్టి డయాబెటీస్ని యాక్సెప్ట్ ఇట్, లివ్ విత్ ఇట్, టేక్ కేర్ ఆఫ్ ఇట్, రెస్పెక్ట్ ఇట్ అండ్ యూ గెట్ ద పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ రెగ్యులర్లీ అండ్ లైఫ్ లాంగ్. ఇంకొకటి ఏమంటేనంటే రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అని ఇప్పుడు వచ్చింది కాన్సెప్ట్. అంటే ఇంతకుముందు షుగర్ అంటే లైఫ్ లాంగ్ వాడాలి అనేది ఉంది, ఇప్పుడు ఏమంటే డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు అనేది ఉంది. సో మంచి మందులు, కొత్త రకమైన ఇన్సులిన్స్ రాబోతుంది. కాబట్టి షుగర్ వచ్చినా బాధపడకుండా ఏదేదో మన